హేమమాలిని. మరి ఈ రోజు హిట్టా ఫట్టాలో అందరూ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఒక డిఫరెంట్ స్టోరీలా అనిపిస్తుంది, ఏంటా అనుకుంటున్నారు. ఇందుకు ఆ సినిమా ఏంటి అంటే జీబ్రా. మరి యానిమల్ నేమ్స్ తో వచ్చిన చాలా సినిమాలు హిట్ అవుతూ ఉన్నాయి. మరి అలాగే ఈసారి యానిమల్ నేమ్ తో వచ్చినటువంటి జీబ్రా ఎలా ఉంది ఏంటి అన్నదైతే నేను ఈ వీడియోలో మీకు చెప్పేది అనుకుంటా. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. డబ్బు కంటే విలువైంది ఇంకోటి ఉందా? సత్యదేవ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఏంటి అంటే ప్రస్తుతం జీబ్రా అని చెప్పొచ్చు. ఎందుకంటే తన కెరియర్ లోని ఇప్పటిదాకా విత్ హైయెస్ట్ బడ్జెట్ అలాగే సినిమా చూపించి మరి మిగతా ఇతర ప్లాట్ఫామ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందరూ కూడా కొనుక్కోవడం జరిగిందనమాట. సో ఇప్పటిదాకా సత్యదేవ్ కెరియర్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ బడ్జెట్ మూవీ, అలాగే ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ పెయిడ్ ప్రీమియర్స్ జరిగినాయి, దాని నుంచి వచ్చిన రెస్పాన్స్ కూడా చాలా చాలా పాజిటివ్ గా ఉందని చెప్పొచ్చు. అండ్ మనం చూస్తూనే ఉన్నాం సత్యదేవ్ గారు ఇప్పటిదాకా అన్ని డిఫరెంట్ రోల్స్ ట్రై చేస్తున్నారు. ఈసారి ఏంటంటే ఒక కామన్ మ్యాన్ ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అయితే ఎలా ఉంటుంది అన్నదే తన క్యారెక్టరైజేషన్ అనమాట. మరి ఈ సినిమాని ఏంటి పెంట డబ్బు ఎంతో బ్యూటిఫుల్ గా ఈశ్వర్ గారు మన ముందుకి ప్రెజెంట్ చేస్తున్నారు. హీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం. ఈయన అంతకు ముందు పెంగ్విన్ అనే ఒక ఫిలిం తీశారు అండ్ ఇప్పుడు దీంతో మన ముందుకు రాబోతున్నారు జీబ్రా. ఓన్లీ యానిమల్స్ పేర్లే ఈయన కలిసి వస్తాయేమో మరి మనకు తెలియదు కానీ. సో మొత్తానికి సినిమా టీజర్ ట్రైలర్ అండ్ స్నీక్ పిక్ కూడా చూడడం జరిగింది. స్నీక్ పిక్ చూసిన తర్వాత సినిమా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా అని అయితే మాకు అనిపించింది. సో ఇంకా మనం సినిమా విషయంలోకి వెళ్తే గనక సో ఈ సినిమాకి లైక్ సినిమా అంతా కూడా మనం ఇంకా ఇంటెన్స్గా చూడాలి అంటే మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. మ్యూజిక్ని రామ్ బన్సూరి గారు మనకి ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్గా మనకి మ్యూజిక్ అందించినటువంటి వ్యక్తి ఎవరంటే రామ్ బన్సూరి అని చెప్పొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీనికి యాక్చువల్లీ దేవిశ్రీ ప్రసాద్ గారిని ఒక పక్క, రెహమాన్ గారిని ఒక పక్క అని ఒక చాయిస్ కూడా ఉండేనంట. సో వీళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టి రామ్ బన్సూరి గారి దగ్గరికి వెళ్ళి మరి సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నట్టుగా వాళ్ళు రామ్ బన్సూరి గారిని అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది. అయితే సినిమా విషయంలోకి వెళ్ళిపోతే సో ఇంకా ఎవరెవరు ఉన్నారు కాస్టింగ్ మనం చూసుకుంటే కనుక సునీల్ ఉన్నారు, డాలి ధనుంజయ్ ఉన్నారు, ఎవరో అనుకోకండి మన జాలిరెడ్డి, పుష్పలో ఉన్నటువంటి జాలిరెడ్డి డాలి ధనుంజయ్ గారు, అండ్ సత్యరాజ్ గారు ఉన్నారు, ఇంకా ప్రియా భవానీ శంకర్ ఉన్నారు. సో ఇలా చాలా 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 మంది కాస్టింగ్ అయితే ఉన్నారనమాట. ఇంకా చెప్పుకోండి తప్పుగా టైప్ చేశాడు, నేను కూడా నోటీస్ చేయకుండా ఎంట్రీ చేశాను. పోతే లిస్ట్ పెరిగిపోతుందని చెప్పి నేను చెప్పట్లేదు. అయితే స్టోరీ విషయానికి వెళ్ళిపోతే మన హీరో సాదా సీదా ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అండ్ హీరోయిన్ వచ్చేసి ప్రియా తోటి లవ్లో ఉంటాడు మనోడు. అండ్ సత్య ఎవరైతే ఉన్నారో కమిడియన్ సత్య కూడా వీళ్ళ టీమేనమాట. సో వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న లూప్ హోల్స్ ఉంటాయి బ్యాంక్ ఎంప్లాయీస్కి, లోపల ఉన్న వాళ్ళకి లూప్ హోల్స్ తెలుస్తూ ఉంటాయి కదా. సో ఆ లూప్ హోల్స్ ద్వారా చిన్న చిన్న ఇష్యూస్ని సార్ట్అవుట్స్ చేసుకుంటూ ఉండేవారు. అయితే ఒకానొక సిచ్యువేషన్లో ప్రియా భవానీ శంకర్కి ఒక చిన్న మిస్టేక్ చేస్తుంది అనమాట. లైక్ ఏంటంటే ఒక నెంబర్ డిజిట్ తప్పు రాయడం వల్ల సమ్ సర్టెన్ ఆఫ్ అమౌంట్ వేరే అకౌంట్కి వెళ్ళిపోద్ది. వాళ్ళని అడిగినా కూడా నేను డబ్బులు అయినా అది మీ ప్రాబ్లము, మీరు సార్ట్అవుట్ చేసుకోండి అని అంటే అప్పుడు మన సత్యదేవ్ మళ్ళా స్టాప్ చేసిన చిన్న చిన్నవన్నీ దొంగతనాలు అలాంటి అడ్జస్ట్మెంట్లు ఏవైతే స్టాప్ చేశారో అవి మళ్ళా ఇలా ప్రియా భవానీ శంకర్ ఇలా కొంచెం తను ఒక ప్రాబ్లంలో ఇరుక్కుపోయిందని మళ్ళీ స్టార్ట్ చేస్తాడనమాట. చిన్న ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో ప్రతి దాంట్లోనూ లూప్స్ ఉంటాయి, ప్రతి ఆర్గనైజేషన్లో లూప్స్ ఉంటాయి. అది ఎలా వాడుకుంటున్నారు అన్నది అది క్రైమ్లోకా పాజిటివ్ ఎండ్లోకి వెళ్ళేది అన్నది మనం చూడొచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో ఏదైతే బ్యాంక్ సెటప్ ఏదైతే ఉందో అదంతా కూడా సెట్టేనండి, చాలా అద్భుతంగా ఉంది అసలు చూస్తుంటే ఆన్ స్క్రీను. నిజంగా న్యాచురల్ అంటే ఎక్కడ కూడా సెట్ ఫీలింగ్ అన్న ఫీలింగ్ అయితే మనకు రాదనమాట. అంత న్యాచురల్గా ఉంది ఆ సెట్ అన్నది, చాలా ఖర్చు పెట్టి మరి వేయించారంట. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీకు ఎంతవరకు కథ చెప్తుందంటే ప్రియా భవానీ శంకర్కి ఒక ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మళ్ళీ మనోడు రంగంలోకి దిగుతాడనమాట. అలా దిగి సో అలా 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 ఎవరితో ఢీకొంటాడంటే మన డాలి ధనుంజయ్తో ఢీకొంటాడనమాట. సో ధనుంజయ్ ఒక పక్కన ఏంటంటే లైక్ మొత్తం ఒక వరల్డ్ని అండర్ వరల్డ్ అంతా లీడ్ చేసే ఒక డాన్ క్యారెక్టర్. సునీల్ కూడా తనకి సపోర్టింగ్ క్యారెక్టర్ అనమాట. సునీల్ గారు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది బాబా,
డబ్బే మనల్ని ఆడిస్తున్నారు. కూడా మంచి కామెడీ అండ్ మంచి విలన్ షేడ్స్ మనం రెండు చూస్తాము. ఆయనకు ఒక సాంగ్ కూడా ఉంది, ఐటమ్ సాంగ్, డాన్స్ చేస్తారనమాట. ఆబ్వియస్లీ మనం సునీల్ గారి కామెడీ చూసాం, విలన్ షేడ్ చూసాం, డాన్స్ చూసాం, ఈ మూడు కలిపి ఈ సినిమాలో చూస్తాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ధనుంజయ్ గారికి అండ్ సత్యదేవ్ గారి క్యారెక్టర్ పేరు సూర్య అనమాట. సో వీళ్ళిద్దరికి ఏంటి అంటే నీ వల్లే నా డబ్బులు పోయినాయి, నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ని కోల్పోయాను కాబట్టి ఆ డబ్బులు నువ్వే మళ్ళా రెక్టిఫై చేయాలి, సో నువ్వు ఎలా చేస్తావో తెలీదు అని చెప్పేసి ధనుంజయ్ సూర్యతోటి అంటూ ఉంటాడు. సో దానికోసం తప్పని పరిస్థితుల్లో బ్యాంక్లో, సో మనం లక్కీ భాస్కర్లో ఏదైతే కాన్సెప్ట్ చేస్తామో తీసి పెట్టి అలాంటి ఒక జిమ్మిక్లు చేస్తూ ఉంటారు అనమాట, గ్యామ్లింగ్ లాంటివి చేస్తారు. ఇవన్నీ జమ ఖర్చి ఆది వేరే రాంగ్ పర్సన్ తో పెట్టుకున్నారు చేస్తూ ఆఖరికి పట్టుబడ్డారా లేదా, డాలీ ధనుంజయ్కి ఎంతవరకు హెల్ప్ చేశాడు, తనకేమన్నా మస్కా కొట్టాడా లేదా, సునీల్ పాత్ర ఎంతవరకు ఉంది, వీళ్ళకి ఏదన్నా రిస్క్ ఉందా లేదా, మొత్తానికి వీళ్ళు లాస్ట్గా ఇవన్నీ వదిలేసి మంచి మనుషులు అయిపోయారా లేదా అన్నది తెలుసుకోవాలంటే మాత్రం మీరు ఇన్ థియేటర్స్ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా మాత్రం అద్భుతంగా ఉందండి, ఫుల్ ఆన్ ఎంటర్టైన్ అవుతాము. అటు కామెడీ ఉంది, ఇటు యాక్షన్ ఉంది, అన్ని మిక్స్ చేసి ఉన్నాయి. సో చాలా చాలా బాగుంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళి చూసేయాలనుకుంటే మాత్రం డోంట్ మిస్ ఇన్ థియేటర్స్ జీబ్రా మూవీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ ఫన్ వీడియోస్ కోసం మీరేం చేయాలి, ప్లీజ్ డూ వాచ్ పూరా లోకల్. అండ్ దిస్ ఇస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఓవర్, బాయ్.